అసలు 18 దెబ్బలు తగిలినాయి. విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది. ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు. ఏది కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి ఇది లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మిథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు అంటే ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని వాళ్ళ పాస్టర్లకి 30 కోట్లు అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. పోతే ఈ దెబ్బలన్నాయి నేను చెప్తాను మీకు. ఈ గాయాల విశ్లేషణ. ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై 18 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్ పేజీలు 7 to 10 తెలియజేస్తుంది. ఈ గాయాలు 25/3/25 నాడు NH5 పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తెలిపారు. ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది. గాయాలను వివరంగా చూద్దాం. తల మరియు ముఖ గాయాలు నెంబర్ 1 to 4. పై పెదవి మరియు కింద పెదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు. పై పెదవి కింద పెదవి ఎముక లోతుగా ఉన్న కోతలు 4.5 into 2 centimeters మరియు 1.5 into 1 centimeter. సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా? అంటే 4 centimeters అంటే ఎంత ఉంటుంది? పై పెదవి మరియు కోతలు ఇది మందిబుల్ మ్యాక్సిల్లా ఎముకలు విరిగాయి. 4 దంతాలు పగిలాయి. సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు. మెదడు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు. ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్. కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. దాని కింద హెమటోమా. ఎడమ కన్ను బయటి క్యాంథస్ సమీపంలో గ్రేజ్ రాపిడి 4.5 into 2.5 centimeters. మెడగాయాలు. ఇదేమో తలగాయాలు. మెడగాయాలు నెంబర్ 6, 7. ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం 9 into 2 centimeters. కింది కణజాలంలో గాయం 6, 7, 8 మెడ అనుకున్న దాని గాయం 9 into కింది కణజాలంలో గాయం. ఎగువ అవయాలు
అవయవాలు మరియు భుజాలు గాయాల నెంబర్ 8 to 14. ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి 14x3 సెంటీమీటర్లు ఎడమ క్లావికల్ కెముక విరిగింది. గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది. 2 ముంజేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు. 2 చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు 0.5 x 0.25 సెంటీమీటర్ల నుంచి 9 x 4 సెంటీమీటర్స్. కింది అవయవాలు గాయాల నెంబర్ 15, 17. కుడి మోకాలు మరియు కుడి కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు. పైనేమో ఎడమ దాంట్లో పడింది, ఎడమ భుజం వైపు జరిగేది. ఇక్కడ కుడి మోకాలు మరియు కుడి కాలు భాగంలో రాపిడి కలిగాయి 1 x 1 సెంటీమీటర్, 3 x 1.5 సెంటీమీటర్. ఎడమ మోకాలపై గ్రేజ్ రాపిడి 2 x 1 సెంటీమీటర్. తర్వాత వేడి గాయం నెంబర్ 8. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎడమ తొడపై డెర్మో ఎపిడెర్మల్ వేడి గాయం 20 x 7 సెంటీమీటర్స్. ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు పార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు. అంతర్గత పరిశీలన. మెదడులో తీవ్రమైన గాయం, సబ్డ్యూరల్ సబ్ ఆర్కనాయిడ్ రక్తస్రావాలు తలగాయాలతో సమానంగా ఉన్నాయి. ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం గణనీయమైన గాయాలు లేవు. కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే. కడుపులో మద్యం వాసన లేదు. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. కడుపులో మద్యం వాసన లేదు, ఆలెత్తున్నాం. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. ఈ విశారాన్ని పాడు చేయడానికి ఇన్ని రోజులు విశారాలో ఇథైల్ ఆల్కహాల్ లేదని మనం చెప్తామని రీపోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంత డ్రామా. రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం. ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది. కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలను చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. హత్యలో తలగాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి. అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తువుతో ఉదాహరణ రాడ్, హ్యామర్, బహుళ దెబ్బల కోతలు, ఎముకలు విరిగిపోవడం, మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి. ప్రవీణ్ తలగాయాలు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు, రక్తస్రావాలు, బహుళ ఎముకలు విరిగిపోవడం, ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తాయి. మెడగాయాలు. మెడం గాయాలు హత్యల్లో సాధారణం. మెడగాయాలు హత్యల్లో సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు. ఇదంతా నా విశ్లేషణ అండి. మెడగాయాలు మెడపై గాయాలు సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం కానీ హత్యల్లో లక్ష్యంగా తీసుకోవడానికి సూచిస్తుంది. అవయవ గాయాలు. హత్యల్లో చేతులు, ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు డిఫెన్సివ్ వుండ్ని సూచిస్తాయి. కొడుతుంటే బాధితుడు దెబ్బలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రవీణ్ 2 చేతుల వెనక భాగంలో ముంజేతులపై బహుళ గాయాలు గాయాల నెంబర్ 9-14 రక్షణ గాయాలుగా కనిపిస్తున్నాయి. ఎడమ క్లావికల్ విరిగిపోవడం గాయం నెంబర్ 8 నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. వేడిగాయం. తొడపై లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం గాయం నెంబర్ 18 రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి, గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ గాయం ఒక వేడి వస్తువు ఉదాహరణ మెటల్ రాడ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది.
గాయాల పోలిక మరియు విశ్లేషణ. ఈ గాయాలను రెండు సందర్భాల్లో పోల్చుదాం. తల మరియు ముఖకు గాయాలు. రోడ్డు ప్రమాదం. అధిక ప్రభావం వల్ల తల గాయాలు సాధారణం. ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా ఢీకొనడం వల్ల సంభవించవు. హత్య. రెండు ఫ్రంటల్ లోబులపై గాయాలు బహుళముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం. పైన తల మరియు ముఖం గాయాలకి హత్య కన్నా ఇది. తీర్పు అంటే మహిళ తీర్పు అంటే బహుళ మరియు రెండు వైపులు ఉన్న తలగాయాలు హత్య వైపు మొగ్గు చూపుతుంది. తల ముఖం మీద గాయాలు హత్య వైపు చూపెడతాయి. మెడగాయాలు. రోడ్డు ప్రమాదం. మెడగాయాలు అరుదు, నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి. హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు పిసకడానికి సూచిస్తాయి. తీర్పు. హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం. అవయవ గాయాలు. రోడ్డు ప్రమాదం. భుజాలు చేతులపై రాపిడులు రోడ్డు ర్యాష్ సాధారణం. హత్య. చేతులపై బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. తీర్పు. హత్య వైపు మొగ్గు చూపుతుంది. రక్షణ గాయాల దాడిని సూచిస్తాయి. వేడి గాయం. రోడ్డు ప్రమాదం. రాపిడి వల్ల ఉపద్రవ గాయాలు సాధారణం. లోతైన వేడి గాయాలు అరుదు. హత్య. లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. తీర్పు. హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం. తుది తీర్పు. గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది. రెండు వైపులా తలగాయాలు బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తాయి. ఇది హత్యలో సాధారణం. మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యలో నియంత్రణ లేదా గొంతు పిసకడాన్ని సూచిస్తాయి. చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తుంది. తొడపై లోతైన వేడి గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. ఇది హత్యలో సాధారణం. కొన్ని గాయాలు రాపిడిలు తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి, కానీ మెడగాయాలు రక్షణ గాయాలు లోతైన వేడి గాయం హత్యను బలంగా సూచిస్తాయి. మరింత ఫోరెన్సిక్ విశ్లేషణ